గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయా. చక్కెర వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులైన డాక్టర్ ఎంవి రామ్మోహన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ వ్యాధి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, అసలు ఈ చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ ఎలా వస్తుంది, ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులకి మీకు అందరికీ నా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేటి ప్రపంచంలో నెల్లూరులో కానీ ఆంధ్రప్రదేశ్లో రాను రాను చక్కెర వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ మెల్లిటస్ అంటారు ఇంగ్లీష్లో. మన బాడీలో తినకముందు చక్కెర 125 లోపల, తిన్న తర్వాత 200 లోపల ఉంటే చక్కెర లేనట్టు, వ్యాధి లేనట్టు. ఎప్పుడైతే తినకముందు 120 దాటినా, తిన్న తర్వాత 200 దాటినా, హెచ్బిఏవన్సీ అనే యావరేజ్ 3 నెలల యావరేజ్ 6.5 దాటినా మన బాడీలో చక్కెర వ్యాధి ఉన్నట్టుగా మనం డయాగ్నోస్ చేస్తాం. ఈ చక్కెర వ్యాధి ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారం మొత్తం, మనం ఏం తిన్నా సరే ఫైనల్ ప్రోడక్ట్ గ్లూకోజ్. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ పొట్టులోకి వెళ్ళిందో, తిన్న పొట్టులో తయారైందో, అది శరీరంలో అన్ని కణాలకి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సో తిన్న వెంటనే మీరు దోశ తిన్నారు, ఇడ్లీ తిన్నారు, ఉప్మా తిన్నారు, సాంబార్ తిన్నారు, ఫైనల్గా పొట్టులోకి వెళ్ళి ఏమవుతుంది, డివైడ్ అయిపోయి గ్లూకోజ్గా మారిపోతుంది. ఈ గ్లూకోజ్ రక్తంలోకి వెళ్ళి అన్ని కణాల్లోకి వెళ్ళి అన్ని కణాల్లో ఎనర్జీ, శక్తి తయారవ్వాలి. ఎప్పుడైతే ఇది బ్లడ్లోకి వెళ్ళిందో తినంగానే గ్లూకోజ్ పెరిగిపోతుంది, 180, 200కి వెళ్తుంది. మళ్ళీ బ్లడ్లో ఏమవుతుంది, అన్ని కణాలకి డిస్ట్రిబ్యూట్ అయిపోయి మళ్ళీ 100కి 110కి వచ్చేయాలి. ఈ డిస్ట్రిబ్యూట్ చేసే పని కణాల దగ్గర ఎవరు చేస్తారంటే ఇన్సులిన్ చేస్తుంది. ప్రతి కణం యొక్క డోర్ని ఓపెన్ చేసి గ్లూకోజ్ లోపల నెట్టే పని ఇన్సులిన్ చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఇన్సులిన్ తగ్గిందో బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉండి అది కణాల్లోకి వెళ్లకుండా బ్లడ్లోనే తిరుగుతూ ఉంటుంది. అంటే తిన్నాము, గ్లూకోజ్ వచ్చింది బ్లడ్లోకి, కానీ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని కణాలు వాడుకోలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ గ్లూకోజ్ కణం లోపలికి వెళ్ళే డోర్ మూసుకుపోయింది. ఎందుకు మూసుకుపోయింది? ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల, ఆ డోర్ ఓపెన్ చేసే తాళం లేకపోవడం వల్ల మూసుకుపోయింది. అప్పుడు ఏమవుతుంది, కణానికి ఏమో ఫుడ్ లేదు, నీరసము, నిస్సత్తువ, స్టార్వేషన్లోకి వెళ్ళిపోతుంది కణం. ఇటుపక్క బ్లడ్లో చూస్తేనేమో షుగర్ ఎక్కువ ఉంది. సో జనరల్గా చెప్పాలంటే బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంటే మనకి శక్తి ఎక్కువ ఉండాలి కదా. కానీ ఏం జరుగుతుంది, అక్కడ బ్లడ్లో ఏమో షుగర్ ఎక్కువ ఉంటుంది, మనం ఉన్న షుగర్ని వాడుకోలేకపోతున్నాం. ఎందుకు వాడుకోలేకపోతున్నాం? కణం లోపలికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ అవ్వట్ల. సో ఇన్సులిన్ ఉత్పత్తిని మనం పెంచినా సరే, మనం తక్కువ తిన్నా సరే మన షుగర్ లెవెల్స్ ఎప్పుడూ నార్మల్గా ఉంటాయి. సో కాబట్టి ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గింది అనుకోండి, బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగి ఆ ఎక్కువైన షుగరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక నరాల్లో, గుండెలో, కిడ్నీలో పేరుకుపోతుంది. సో దానివల్ల ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తాయి. సో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనం తిన్న ఫుడ్లో గ్లూకోజు రక్తంలోనే ఉండిపోయిందో, కణాలకు వెళ్ళట్లేదో, ఈ రక్తంలో ఉండిపోయిన గ్లూకోజు అక్కడక్కడ పేరుకుపోయి వేరే వేరే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు చూసినా షుగరు 130, 120 మెయింటైన్ చేస్తున్నాం అనుకో, అప్పుడు అది మనకు డేంజర్ కాదు. సో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయింది, అది ఎప్పుడు చూసినా 250, 300కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుతుంది, కణాల్లో ఏమో గ్లూకోజ్ లేదు, బ్లడ్లో ఏమో గ్లూకోజ్ ఉంది. కాబట్టి ఆ ఉత్పత్తి అయినటువంటి ఆ గ్లూకోజ్ అంతా బ్లడ్లో తిరిగి వేరే వేరే చోట ఇరుక్కుపోయి మనకి వేరే జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ డయాబెటీస్ అనేది ఏంటంటే మనం ఎంత తింటున్నాము, ఎంత గ్లూకోజ్ పెరుగుతోంది, ఎంత ఇన్సులిన్ ఉత్పత్తి బాడీలో ఉంది, ఆ గ్లూకోజ్ని మనం ఎంత వాడుకోగలుగుతున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్లూకోజ్ శాతాన్ని ఎప్పుడు చూసినా మనం నార్మల్గా పెట్టుకోవడం ద్వారా ఫ్యూచర్లో మనకి కాంప్లికేషన్స్ రావు. కాబట్టి ఎప్పుడైతే ఇది ఆ వాల్యూ దాటిందో మనం ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు అసలు ఏంటి, దీన్ని ఎలా తగ్గించాలి, ఫ్యూచర్లో ఎలా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలో నిర్ణయించడం జరుగుతుంది. సార్ ఒకటి అంటే నేను ఒకరిని విమర్శించడం అని కాదు, అంటే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు. అంటే త్రూఅవుట్ మన ఆంధ్రప్రదేశ్ ఒకటి చూసి 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ. అయితే వేరే విధంగా డాక్టర్స్ ఎంబీబీఎస్ కావచ్చు, ఇంకా ఇది వాళ్ళు కూడా సపరేట్ వేరే వేరే డిగ్రీలు పెట్టి షుగరు
డాక్టర్లు మాదిరిగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏమో అది అసలు మెయిన్ చూడాల్సిన డాక్టర్ ఎవరు? ఇప్పుడు గుండెకి కార్డియాలజీ డిఎం డిగ్రీ ఎలాగో, ఓకే, కిడ్నీలకి నెఫ్రాలజీ డిఎం ఎలాగో, తర్వాత నరాలకి డిఎం న్యూరాలజీ ఎలాగో, ఎండోక్రైనాలజీ అనేది ఏంటంటే షుగర్కి, థైరాయిడ్కి, హార్మోన్స్కి సూపర్ స్పెషాలిటీ నుంచి ఎండి జనరల్ మెడిసిన్ తర్వాత 3 years పాటు సూపర్ స్పెషాలిటీ కోర్సు డిఎం ఎండోక్రైనాలజీ అనేది. అంటే షుగర్ మెయిన్ నిపుణులు, వైద్య నిపుణులు అయితే వీళ్ళు డిఎం ఎండోక్రైనాలజీ. ఓకే. సో ఇప్పుడిప్పుడే మన సొసైటీలో ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 110 మంది ఉన్నారు ఇప్పుడు. సో ఏంటంటే ఎవరు చూసినా మన టార్గెట్ ఏంటంటే షుగర్ తగ్గించాలా. మేమేంటంటే సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఏంటంటే అసలు హోలిస్టిక్గా మొత్తం ఓవరాల్గా షుగర్ అంటే ఫాస్టింగ్ షుగర్, పోస్ట్ పెరండల్ కాదు. షుగర్ వచ్చిన పేషెంట్స్కి మనకి కాంప్లికేషన్స్ ఎలా రాకుండా చూసుకోవాలి, వచ్చిన పేషెంట్స్కి డయాబెటీస్ పూర్తిగా తగ్గించే అవకాశాలు ఉంటే రెమిషన్ ఉంటుంది, ఇది ఎలా చేయాలి. సో వీటన్నిటికీ సూపర్ స్పెషాలిటీ క్వాలిఫైడ్, అథెంటికేటెడ్, ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ డిగ్రీ డిఎం ఎండోక్రైనాలజీ. సో కాబట్టి డిఎం ఎండోక్రైనాలజిస్ట్ అనేవాళ్ళు షుగర్కి, థైరాయిడ్కి, హార్మోన్ వ్యాధులకి హైయెస్ట్ డాక్టర్. సార్ నెల్లూరు జిల్లాలో ఎంతమంది ఉంటారు సార్ మామూలుగా ఈ డాక్టర్? సో నెల్లూరులో ఇప్పుడు ప్రస్తుతానికి 7 ఉన్నాం. 7. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 106 మంది ఉన్నారు ఎండోక్రైనాలజిస్ట్. మెయిన్ అయితే నిపుణులు ఇళ్ళు చూడాలి సార్. ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలకు కూడా షుగర్ వ్యాధి వస్తూ ఉంది. అసలు షుగర్ వ్యాధి అంటే చాలా మంది ఏంటంటే కాళ్ళు నొప్పులు, మంటలని, ఏదో వేడి వల్ల ఆ విధంగా ఇచ్చేస్తున్నారు. అసలు లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఎవరిని కన్సల్ట్ కావాలి? అది షుగర్ వ్యాధి అనేది ఫస్ట్ టైప్స్ చెప్తాను. షుగర్ వ్యాధి పెద్దల్లో వస్తుంది దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. సో టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే 20 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, జనరల్గా వంశపారంపర్యంగా అమ్మ నాన్నకి షుగర్ ఉంటే వాళ్ళకి వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. వీళ్ళకి ఏంటంటే టైప్ 2 డయాబెటీస్లో 50% ఇన్సులిన్ ఉత్పత్తి ఉండి 50% పోయి ఉంటుంది. సో కాబట్టి మనం ఇచ్చే మాత్రలు వెళ్ళి ఆ 50% ఇన్సులిన్ని 100%గా తీసుకురావడానికి ప్లస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ కలిపినప్పుడు మనకి షుగర్ నార్మల్గా తేడానికి కుదురుతుంది. అదే పిల్లల్లో 20 ఏళ్ళ లోపులో కొంతమందికి షుగర్ వస్తుంది, చాలా రేర్గా వస్తుంది. నా కింద అరౌండ్ 10 సంవత్సరాల్లో 200 మంది పిల్లలు ఉన్నారు గత 10 సంవత్సరాలు. వాళ్ళని టైప్ 1 డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్ స్టార్టింగ్లోనే 90% ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. సో వీళ్ళు ఏం చేయాలి, లైఫ్ లాంగ్ పాటు ఇన్సులిన్ మాత్రమే వాడాల్సి ఉంటుంది. సో ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లలకి 20 ఏళ్ళ లోపు వాళ్ళకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 14 ఏళ్ళు వాళ్ళకి వచ్చే షుగర్ని టైప్ 1 డయాబెటీస్ అంటాం. వాళ్ళకి జీవితాంతం ఇన్సులిన్ ఇస్తాము. వాళ్ళు ఇన్సులిన్ వాడుకుంటూ 90 ఏళ్ల పాటు హ్యాపీగా ఉంటారు. సో నేను ఇన్సులిన్ వాడను, పిల్లవాడిని, నాకు టైప్ 1 డయాబెటీస్ కన్ఫర్మ్ అయింది అంటే మనం చాలా తప్పు చేస్తున్నాం. సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే పెద్దవాళ్ళు వచ్చే షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది 20 ఏళ్ళు పైబడి లావుగా ఉన్న వాళ్ళకి వంశపారంపర్యంగా వస్తుంది. ఇంకొక కొత్త రకం ఉంది, అదేంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి, కొత్తగా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి అప్పటిదాకా నార్మల్గా ఉండి ప్రెగ్నెన్సీలో మనం షుగర్ కనుక్కుంటాం. అది 92 దాటితే ప్రెగ్నెంట్ లేడీస్లో షుగర్ ఉన్నట్టు. సో మామూలు వాళ్ళకి 125 కదా, ప్రెగ్నెన్సీలో 92 కట్ ఆఫ్. సో వీళ్ళకి ఏం చేస్తామంటే ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ లేడీస్లో వచ్చే షుగర్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. పెద్దవాళ్ళు వచ్చే షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇంకా లాస్ట్ 3వ రకం ఏంటంటే కొంతమంది ప్యాంక్రియాటైటిస్ అని, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్లస్ ప్యాంక్రియాస్లో స్టోన్స్ ఉండటం వల్ల ప్యాంక్రియాస్ స్ట్రక్చరల్గా డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. సో ఈ ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ వాళ్ళని మనము, ప్యాంక్రియాస్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి సర్జరీలు చేసిన ప్యాంక్రియాస్ స్ట్రక్చర్ దెబ్బతింది కాబట్టి వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ 4 రకాలు కామన్గా వచ్చే రకాలు. ప్లస్ నెక్స్ట్ షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి అంటే, 100 మంది షుగర్ వ్యాధి పేషెంట్లు కొత్తగా వస్తే, సార్ నా దగ్గర షుగర్ చూశాను సార్, అనుకోకుండా హెల్త్ చెక్ చేస్తే నాకు షుగర్ రిపోర్ట్ వచ్చింది, 400 ఉంది సార్, నేను బాగానే ఉన్నాను సార్, రిపోర్ట్ తప్పు సార్ అని చెప్తారు. అంటే 100లో 50 మందికి సిమ్టమ్స్ ఉండవు, మిగతా 50 మందికి మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. సో చాలా మంది కొత్త పేషెంట్స్ సిమ్టమ్స్ లేకుండా వాళ్ళ శరీరం ఓర్చుకుంటుంది, షుగర్ ఉన్నా సరే వాళ్ళకి తెలియదు అనమాట. సో 400 ఉంది, 300 ఉంది, తినక ముందు బాగానే ఉంటారు, కానీ అలా ఎన్ని రోజుల పాటు ఉంటారో మనకు తెలియదు. సో కానీ రిపోర్ట్ 120 దాటినా, తిన్న తర్వాత 200 దాటినా, HbA1c 6.5 దాటినా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో నాకు సిమ్టమ్స్ లేవు సార్, నేను ట్రీట్మెంట్ తీసుకోను సార్ అంటే అది తప్పు అనమాట. కొంతమంది పేషెంట్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, బాడీలో షుగర్ ఎక్కువైపోతే అది డీహైడ్రేషన్ కాజ్ చేస్తుంది. అంటే శరీరంలో నీళ్ళన్నీ యూరిన్ నుంచి బయటకు వెళ్తాయి. దానివల్ల వెయిట్ లాస్,
నీరసము, దాహం ఎక్కువేయటము, రాత్రిపూట ఒక్కసారి లేస్తాం మామూలుగా యూరిన్కి, వాళ్ళు 2-3 సార్లు 4 సార్లు యూరిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. యూరిన్కి ఎక్కువ పోవటము, ప్లస్ జెనిటాలియా దగ్గర అంటే మన అవయవాల దగ్గర ఏమొస్తుందంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. షుగర్ ఎప్పుడైతే యూరిన్ నుంచి బయటకు వెళ్తుందో అక్కడ 2-3 డ్రాప్స్ యూరిన్ మిగిలిపోతే వెజినైటిస్, బెలనైటిస్ అంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పెన్నిస్ దగ్గర, వెజినా దగ్గర ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, జిలా దురద వస్తుంది. కామన్గా ఆ ఇన్ఫెక్షన్స్తో వాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తే అనుకోకుండా షుగర్ ఉందని చెప్తారు. ఆ 2 కామన్. తర్వాత కాళ్ళు నొప్పులు, నీరసము, రాత్రిపూట యూరిన్కి ఎక్కువ వెళ్ళటము, ఇవన్నీ కామన్గా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వటం, ఇవి కామన్గా షుగర్ వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలు ఏమున్నా సరే మనం ఏం చేస్తామంటే ఫాస్టింగ్ షుగరు తినక ముందు, టిఫిన్ తిన్న 2 అవర్స్కి పోస్ట్ ప్రాండిల్, 3 అవర్స్ యావరేజ్ HbA1, 3 మంత్స్ యావరేజ్ HbA1c అనే టెస్ట్ ఉంటుంది. ఈ 3 చేయాల్సి ఉంటుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.